ఇప్పటివరకు మనము ప్రీవియస్ వీడియోలో మనము బ్లూ ప్రింట్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 2024-25 మోడల్ పేపర్ హిందీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. अंक 100 మార్క్స్, समय टाइम 3 hours 15 minutes. इक चूँगी सूचना ఉంటుంది. सूचनाएं प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. 15 मिनट्स లో పేపర్ చదువుకోవాలి. సెకండ్, सभी प्रश्नों के उत्तर पुस्तिका में ही लिखिए. అన్ని ప్రశ్నలకు జవాబులు మాత్రం ఓన్లీ బుక్లెట్ ఇస్తారు, అందులోనే రాయాలి. ప్రశ్న పత్ర में 6 भाग हैं. క్వశ్చన్ పేపర్లో 6 పార్ట్స్ ఉంటాయి. సెక్షన్స్ 6 ఉంటాయి అన్నమాట. సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 1 12 మార్క్స్. క్వశ్చన్ తత్సం తద్భవ అడుగుతారని చెప్పుకున్నాం కదా. చూడండి, బుభుక్షాసే అతిథికో నా భేజే అని ఇచ్చి ఇక్కడ అంటర్లైన్ ఇచ్చారు. ఇది తత్సం వర్డ్ అనమాట. రేఖాంక శబ్దక తద్భవ రూప వికల్పమేసే పహచానక లిఖి. దీనికి సంబంధించిన ఆన్సర్ తద్భవ రూపము ఇక్కడ ఇవ్వబడిన ఆన్సర్స్ నుంచి చూస్ చేసుకొని 1 ఆన్సర్ అని పెట్టుకొని రాసుకోవాలి. బుభుక్ష, బుభుక్ష అంటే భూక్. సెకండ్, झरना पर्वतों से बहता है. వాక్య में క్రియా శబ్ద వికల్పం में से पहचान कर लिखिए. బహతా అనేది క్రియ, ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. झरना, पर्वत, बहता. ఆన్సర్ బహతా. సెకండ్ అని వేసుకొని బహతా అని ఆన్సర్ రాసుకోవాలి. నెక్స్ట్, 1947 हिंदी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ సరైన అక్షరాలను ఐడెంటిఫై చేసుకొని ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని మనం రాయాలి. 1947 1947 ఆన్సర్. థర్డ్ వన్కి 1947 ఆన్సర్. నెక్స్ట్, सैनिक सर डैश कफन बांधकर युद्ध करने गया. सही कारक चिन्ह विकल्पों में से पहचान कर लिखिए. सर అంటే తల, పక్కనే వస్తుంటే పర్. फोर्थ आंसर पर అని రాయాలి. आत्मत्राण में मानवीय मूल अभिव्यक्त है. रेखांकी शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए. ఆత్మత్రాణ అని ఇచ్చాడు, దీనికి వికల్ప ఇచ్చాడు, దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు. సరైన ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, तत्पुरुष समास. करेक्ट आंसर मन राసుకోవాలి. नेक्स्ट, छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया. रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. తిరస్కారాన్ని ఇచ్చారు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సరైన ఆన్సర్ ఏమిటో మనం చూస్ చేసుకుని రాసుకోవాలి. తిరస్కార్ అంటే తిరహ ప్లస్ కార్. 6th వన్ అని పెట్టుకుని తిరహ ప్లస్ కార్ అని ఆన్సర్ రాసుకోవాలి. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. स्वतंत्रता संग्राम में नारियों का योगदान भी है. రేఖాంకిత శబ్ద కా పర్యాయ శబ్ద వికల్పం में से पहचान कर लिखिए. ఇక్కడ ఏమడిగాడు, నార్యం అని ఇచ్చారు కదా, పర్యాయ శబ్ద అడిగాడు. నారి అనే పదానికి పర్యాయ పదము బచ్చి, లడ్కి, మహిళ. ఆన్సర్ ఏంటంటే నారీకి మహిళ ఆన్సర్. తతారా वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है. रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. ప్రిఫిక్స్ లోక్, ఇక్కడ ఆన్సర్ లోక్. ఉపసర్గ అనేది లోక్ అని పెట్టి రాయాలి. 8th వన్ ఆన్సర్ लोक. संगम की अद्भुत सफलता ने राज कपूर में आत्मविश्वास भर दिया. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. సఫలతలో ప్రత్యయం అడిగాడు. ప్రత్యయ అంటే సఫిక్స్. సఫలతలో సఫిక్స్ తా. ఆన్సర్ ఏంటంటే 9th వన్ తా అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, कुत्ता वफादार जानवर है. इस वाक्य का लिंग परिवर्तित रूप विकल्पों में से पहचान कर लिखिए. దీనికి లింగ్ మార్చి ఉన్న సరైన ఆన్సర్ని ఇందులో చూస్ చేసుకొని రాసుకోవాలి. కుత్తా అంటే లింగ్ మార్చితే కుతియా. వఫాదార్ జానవర్ హై, వఫాదార్ జానవర్ హై ఆన్సర్ ఇది. ఇక్కడ చోటీ, ఇక్కడ బడి ఇచ్చారు చూడండి, రెండింటికి వేరియేషన్. చోటీ ఉన్నది, కుతియా అనేది కరెక్ట్ ఆన్సర్. కుతియా వఫాదార్ జానవర్ హై. 11th వన్, हम मीठे यादों में उलझे रहते हैं. इस वाक्य का भविष्यत काल रूप विकल्पों में से पहचान कर लिखिए. దీనికి సంబంధించిన భవిష్యత్ కాల రూపం రాయాలి. हम मीठे यादों में उलझे रहते हैं. దాని సరైన ఆన్సర్ हम मीठे यादों में उलझे रहेंगे, ఇది ఆన్సర్. सिपाही तंग आ गई है. इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. 12th దానికి ఆన్సర్ సిపాహి తంగ్ ఆ గయా హై. భాగ్ 2 సెక్షన్ 2లో ప్రశ్న సంఖ్య అంటే ప్రశ్నల సంఖ్య 13 से 16 तक दिए गए गद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. 13 నుంచి 16 వరకు ఉన్న క్వశ్చన్స్ గద్యాంశం మళ్ళీ పద్యాంశం నుంచి
గద్యాంశ పద్యాంశ ఉంటాయి అన్నమాట. నిర్దేశానుసారంగా ఆన్సర్స్ రాయాలి. వరకు ఇవ్వబడిన గద్యాంశము పద్యాంశాలు చదివి నిర్దేశానుసారంగా ఆंसर्स రాయాలి. 13th निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. 5 1 5. ఇక్కడ నిమ్నలిఖిత అంటే ఇవ్వబడిన గద్యాంశ, ఇది గద్యాంశ పాఠం తతారాం వామిరో లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. అండమాన్ ద్వీప్ సమూహం అన్నాడు కదా, ఇందులోంచి ఇది గద్య భాగంలోని ఒక పారాగ్రాఫ్. ఇందులో 5 క్వశ్చన్స్ అడిగారు. చివరి క్వశ్చన్ అయితే ఉపరిత్ గద్యాంశ కి స్పాట్ సే దియా గయా హై, లెసన్ నేమ్ అడిగారు. వీటికి 5కి ఆన్సర్ చేస్తే 5 మార్క్స్. అదేవిధంగా 14th చూడండి, నిమ్నలిఖిత పద్యాంశ పడకర్ దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖి. కింద ఇవ్వబడిన పద్యాంశాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. 5 1 5. తోపు నుంచి ఇక్కడ పద్యాంశం ఇచ్చారు, దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ చేసుకుంటే 5 మార్క్స్. 5 1 5 మార్క్స్. అలాగే 15th చూడండి, నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. కింద ఇవ్వబడిన గద్యాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు వికల్పం మేసే ఆబ్జెక్టివ్స్ ఇస్తారు కింద, అందులోంచి కరెక్ట్ అయిన ఆన్సర్ని చూస్ చేసుకుని రాసుకోవాలి. ఇది అన్పట్టిత్ అనమాట. అన్నోన్ పాసేజ్ ఒకటి ఇస్తారు, అందులోంచి క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈ పాసేజ్ని చదువుకొని మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సరైన ఆప్షన్స్ని చూస్ చేసుకుని రాసుకోవాలి. ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 1 5 మార్క్స్. 16th निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों का उत्तर विकल्पों में से चुनकर लिखिए. ఇది కూడా అన్నోన్ పోయం అనమాట. ఈ అన్నోన్ పోయం నుంచి ఈ పోయం నుంచి 5 1 5 మార్క్స్. అంటే ఈ పోయం చదువుకొని ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు కింద ఇవ్వబడిన ఆప్షన్స్లోంచి సరైన ఆప్షన్ చూస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్స్ రాసుకుంటే 5 1 5 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 3 17th क्वेश्चन, निम्नलिखित कवियों में से किसी एक कवि का परिचय 5 पंक्तियों में लिखिए. కవుల పేర్లు ఇచ్చారు, ఇందులోంచి ఏదో ఒక కవి గురించి 5 పంక్తియోమే 5 లైన్స్లో ఆన్సర్స్ రాయాలి. చాయిస్ అనమాట. నెక్స్ట్ 1 5 5 మార్క్స్. 18th नीचे दिया गया लेखक परिचय पढ़कर रिक्त स्थानों की पूर्ति कीजिए. ఇక్కడ ఇవ్వబడిన లేఖక పరిచయాన్ని చదివి ఇక రిక్త స్థానాన్ని పూర్తి చేయాలి, అంతే. 1 5 5 మార్క్స్. నెక్స్ట్ భాగ్ 4 అంటే సెక్షన్ 4, निम्नलिखित प्रश्नों के किन्हीं 8 प्रश्नों के उत्तर 3-4 वाक्यों में लिखिए. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 3 పద్య భాగం నుంచి, 4 గద్య భాగం నుంచి, మళ్ళీ 3 ఉపవాచక సంచయం నుంచి ఇస్తారు. 10 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఈ విధంగా. ఇందులో వచ్చి మనం 8 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 8 3 24 మార్క్స్. అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు చాయిస్ ఉంటుంది, 2 క్వశ్చన్స్ చాయిస్గా ఇచ్చారు అనమాట. 8 3 24 మార్క్స్. 5th रोमन, निम्नलिखित निबंधात्मक प्रश्नों का उत्तर सूचना के अनुसार लिखिए. కింద ఇవ్వబడిన నిబంధాత్మక ప్రశ్నలకు సూచనల ప్రకారం ఆన్సర్ చేయండి. కిసి ఏక ప్రశ్నగా ఉత్తర్ 8 పంక్తియోं में लिखिए. ఒక ప్రశ్నకి 8 పంక్తుల్లో రాయాలి, అంటే 8 లైన్స్లో రాయాలి. ఇక్కడ చాయిస్ ఉంది, 2 క్వశ్చన్స్ అడిగారు, రెండిట్లోంచి ఏదో ఒక ఆన్సర్ని చూస్ చేసుకొని రాసుకోవాలి. చాయిస్ ఉంది. 1 8 8 మార్క్స్. 30th क्वेश्चन, किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में लिखिए. 1 8 8 మార్క్స్. ఇక్కడ గద్య భాగం నుంచి క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్ నుంచి మనకు ఏ క్వశ్చన్ అయితే కరెక్ట్గా వస్తుందో, ఏదైతే ఆన్సర్ మనం కరెక్ట్గా రాయగలమో దాన్ని రాసుకుంటే 1 8 8 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 6 భాగ్ 6లో నిమ్నలిఖిత ప్రశ్నోకి ఉత్తర సూచనకి అనుసార్ లిఖిए. ఇవ్వబడిన ప్రశ్నలకు సూచనలను అనుసరించి ఆన్సర్ చేయాలి. बीमारी का कारण बताकर 5 दिन की छुट्टी मांगते हुए अपने प्रधान अध्यापक के नाम पत्र लिखिए. बढ़िया. हिंदी सीखने की आवश्यकता बताते हुए अपने मित्र के नाम पत्र लिखिए. 31లో ఫస్ట్ క్వశ్చన్ ఆ, సెకండ్ క్వశ్చన్ బడియా. ఈ ఆ అని 2 క్వశ్చన్లు ఇచ్చారు కదా, ఇందులోంచి మనం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఔపచారిక పత్ర, ఇది అనౌపచారిక పత్ర. దీనికి చాయిస్ ఉంది, ఒకటి రాస్తే 8 మార్క్స్. 32 क्वेश्चन, निम्नलिखित विषयों में से किसी एक पर 10 पंक्तियों में निबंध लिखिए. ఎస్సే రాయాలి. ఇక్కడ 4 నిబంధన్స్ అడిగారు. 1 10 10 మార్క్స్. ఏదో ఒక దానికి ఆన్సర్ రాయాలి. छोटिया वृक्ष हमारे साथी, बढ़िया पुस्तकालय, ఈ దీపావళి, బడి ఈ దూరదర్శన్. ఈ విధంగా 4 ఎస్సేస్ అడుగుతారు. ఏదైనా ఒక కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకుని రాసుకోవాలి. ఇదండి ఇక్కడితోటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో
క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.